మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వరుదిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మహారాజయోగం పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. యోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. అవును, ఈరోజు కొంచెం పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లల్లో అస్సలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. ఈ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కొని తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరాన్ని అయినా సరే కొని తెచ్చుకోండి. కాబట్టి ఏకాదశి రోజు చిటికెడు అయినా సరే పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన మీకు ఉండే సమస్యలు కష్టాలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని డబ్బు వస్తుంది. మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఒక చిన్న గ్లాస్లో 3 స్పూన్ల నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి. తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.
లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను గలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి. ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేళాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. పచ్చకర్పూరం, ఏకాక్షి నారికేళం ఈ 2 వస్తువులను లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును ఏకాదశి రోజు కొని తెచ్చుకుంటే చాలు, మీకన్నీ శుభాలే జరుగుతాయి. చైత్రమాసం బహుళ ఏకాదశిని వరోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నియమనిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాసం ఉండటం వలన మీకు దురదృష్టం పోయి అదృష్టం రావటమే కాకుండా ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మదత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించుకునేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలాగా పాలించేవాడు. ఒకరోజు ఆ రోజు అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి తనపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడంట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికే రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసింది. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు రాజు పూర్వజన్మల పనుల ఫలాలకు ఇదంతా కూడా కారణమని చెప్పాడట. అయితే అదే సమయంలో అదే విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడు. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరోధిని ఏకాదశి రోజున అంటే వరోధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయని లభిస్తాయని కూడా చెప్పాడు. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందాడు. అప్పటి నుండి వరోధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉన్నారు. ఈ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈరోజు విరాళాలు ఇవ్వాలి. ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించుకోవాలి. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే మాంసాహారాన్ని కూడా ఈ ఏకాదశి రోజు తినకూడదు. మహాపాపం తగులుతుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు.
ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఒక పండును తింటే చాలు వద్దన్న ధనం వస్తుంది, మీ దశ మారిపోతుంది, కనకవర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటి అంటే కమలా పండు కానీ లేదా యాపిల్ పండును తింటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, ఒంట్లో ఉండే అనారోగ్య సమస్యలు కూడా పోతాయి, మీ శరీరానికి నూతన బలం వస్తుంది, నూతన ఉత్తేజం వస్తుంది, మీ దశ తిరిగిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు యాపిల్ పండును కానీ లేదా కమలా పండును కానీ తినండి. ఎలా తినాలంటే ఏమీ లేదు. ఈ ఏకాదశి రోజు కమలా పండును కానీ యాపిల్ పండును కానీ తీసుకొని విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ లేదా మీ ఇష్టదైవం ముందు కానీ పెట్టేసి ఒక నమస్కారం చేసుకోండి. మీ కోరికను లేదా సంకల్పాన్ని దేవుడితో చెప్పుకోండి, వివరంగా చెప్పుకోండి. తర్వాత ఆ పండును అక్కడే ఒక అరగంట పాటు వదిలివేయండి. అరగంట తర్వాత ఆ పండును తీసి తినండి. అంటే మీరొక్కరే కాదు, ఇంట్లో వారందరూ కూడా కలిసి తినాలి. అంటే యాపిల్ అయితే ముక్కలు కోసుకొని ఇంట్లో వారందరూ కూడా పంచుకొని తినాలి. కమలా పండునైతే వలిచి తొనలను అందరూ కూడా పంచుకొని తినండి. ఏకాదశి రోజు ఈ విధంగా కమలా పండును కానీ యాపిల్ పండును కానీ తింటే కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది, మీ దశ అనేది మారిపోతుంది, ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ ఏకాదశి రోజున ఈ పండును తిని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజు పసుపుతో భార్య ఈ చిన్న పరిహారం చేస్తే భర్తకు ఐశ్వర్యం కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపును స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా ధరిస్తారు. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. అన్ని శుభకార్యాలలో పసుపును ఉపయోగిస్తారు. పూర్వం రోజుల్లో ఆడవారు ముఖానికి పసుపు రాసుకొని స్నానానికి వెళ్ళేవారు. అందుకే వారి ముఖానికి త్వరగా ముడతలు వచ్చేవి కావు. వయసు పెరిగిన యవ్వనంగానే కనిపించేవారు. పసుపు రాసుకొని స్నానం చేస్తే కొత్త కణాలను వృద్ధి చేస్తుంది. వయసు రీత్యా వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి. తాంబూలంలో కూడా మొదట పసుపే ఇస్తారు, తర్వాతే కుంకుమ ఇస్తారు. భర్త శుభం కోరే ఆడవారు మాంగళ్యానికి పసుపు రాసి నమస్కారం చేసుకోవాలి. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహకాంతి పెరుగుతుంది, సమస్త చర్మరోగాలు నయమవుతాయి. పసుపుని నీటిలో వేసి స్నానం చేస్తే దానిని మంగళ స్నానంగా పిలుస్తూ ఉంటారు. కామెర్లు ఉన్నవారు పసుపును దానం చేస్తే కామెర్ల రోగం తగ్గిపోతుంది. పసుపు లక్ష్మీ స్వరూపం. పసుపుతో ఆడవారు ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. ఏకాదశి రోజు ఆడవారు చిటికెడు పసుపు తీసుకొని అందులో ఒక చుక్క నెయ్యి కలిపి ఆ పసుపును ముఖానికి శరీరానికి రాసుకుని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. సహజంగా ఆడవారు పసుపు రాసుకుంటూ ఉంటారు, కానీ ఈ ఏకాదశి రోజు మాత్రం ప్రత్యేకంగా కొద్దిగా ఆవు నెయ్యి కలిపి పసుపు రాసుకొని స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో కూడా కొంచెం పసుపు వేసుకోండి. ఏకాదశి రోజు ఆడవారు ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు చేసే పనులలో విజయాలు లభిస్తాయి. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే ఏకాదశి రోజు నానబెట్టిన శనగల్లో లేదా నానబెట్టిన బొబ్బర్లో కొంచెం పసుపు కలపండి. అంటే అవి పసుపు రంగులోనికి మారేలాగా పసుపు కలపండి. ముందు రోజే శనగలను లేదా బొబ్బర్లను నానబెట్టండి. ఏకాదశి రోజు ఆ శనగలు లేదా బొబ్బర్లను తీసుకుని వాటిల్లో పసుపు కలపండి. తర్వాత ఈ శనగలను లేదా బొబ్బర్లను తీసుకొని మీ దగ్గరలో ఎవరైనా సరే ఆవును పెంచితే అక్కడకు కానీ లేదా గోశాలకు కానీ వెళ్ళి గోవుకు నమస్కారం చేసి ఈ శనగలను లేదా బొబ్బర్లను ఆవుకు తినిపించండి. ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే తినిపించవచ్చు. ఇలా తినిపించటం వలన ఇంట్లో వారి సంపాదన అనేది మెరుగుపడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజు ఉదయం లేవగానే ఆడవారు స్నానం చేసుకొని తర్వాత పసుపులో కొంచెం గంగాజలం లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మీ ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే 2 తలుపు రెక్కలు ఉంటాయి కదా, రెండిటి మీద వేయండి. ఇలా వేయటం వలన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంట్లోకి వస్తుంది. మీకు ఉన్న కష్టాలను తొలగిస్తుంది, ధన లాభాన్ని కలగజేస్తుంది.
ఇంటి యజమానికి కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. చైత్ర మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. సంవత్సరంలో ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని సమస్త పాపాలను పోగొట్టే ఏకాదశిగా భావిస్తారు. వరోధిని ఏకాదశి మహిమను గ్రంథాలలో వర్ణించారు. వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేయటం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణం పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారు. వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. వరోధిని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణ సకల పాప హరణం. ఈరోజు అన్యమైన విషయాలలో మనసును చలించనీయక ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించాలి. ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో వాసుదేవ, నీకు నమస్కారము. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు. రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నిటిల్లోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునే వాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణం చేయరాదు. ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగానే తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. భూతము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట,
పాపితో మాట్లాడుట, క్రోధి ఎగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచుపాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటల భోజనము, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారి తీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరోధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరోధిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము, వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.